పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడను, తెలుపుము ఎంతల్పుడెను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. దేవుడు ఇచ్చిన నీతిమంతులైన వారు కొనిపోబడుచున్నారు, కీడును చూడకుండా వెళ్ళిపోవుచున్నారు, కీడును చూడకుండా వెళ్ళిపోవుచున్నారు. రమ్యమైన రాగముతో పాటలు రాగముతో పాటలు పాడుచుండు, వ్యాధులు లేవు, అతడ బాధలు లేవు, చిక్కులు లేవు, అతడ చింతలు లేవు, వ్యాధులు లేవు, అతడ బాధలు లేవు, చిక్కులు లేవు, అతడ చింతలు లేవు.
అన్నం పట్టాయా మన మధ్యలో శేఖర్ గారు ప్రార్థన ఆఖరి ప్రార్థన. కృపా కనికరము కలిగినటువంటి మహోన్నతుడైన మా దేవ,
పరిశుద్ధులైనటువంటి మా ప్రభువా, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన అన్ని నామల కంటే పరిణామం కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామమును బట్టి ప్రభువా నేను స్తుతిస్తూ ఉంటూ ఉన్నా. ఈ సమయంలో మా ప్రభువా మీ చేరి ఉన్న స్థితిని ఎరిగినటువంటి దేవుడు, మీకు మరగైనది ఏదీ లేదు. ఈ మరణమే మానవుని దుఃఖపరుస్తూ, బాధ పెడుతూ, కష్టపెడుతూ, ఎంతో వేదనలోనూ మా ప్రభువా కుంగజేస్తూ ఉంటుండగా, ఏ మానవునైతే నీ చేతులారా నీవు సృజించినావో ఆ మానవుడు పాపం చేసి నీకు విరోధంగా ఉంటుండగా, పాపం వలన వచ్చు జీతం మరణమైంటుండగా, నిత్య నరకాగ్నికి పాత్రైంటుండగా, ప్రభువా నీవు నీ చేతులారా సృజించినటువంటి ఈ మానవుడు మరణానికి గురైంది, నిత్య నరకానికి పాత్రుండి ఇష్టం లేక పరలోకముందున్నటువంటి దేవుడు అయినటువంటి నీవు దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి నీవు అదిగో ఆ దివ్య మహిమను వదిలిన వాడవై మా విమోచన నిమిత్తం ఈ భూలోకానికి అర్థించినందు బట్టి నేను స్తుతిస్తున్నాం. 33.5 సంవత్సరాలు జీవించి ఆఖరగా మా యొక్క విమోచన నిమిత్తమై మమ్మల్ని రక్షించుట కొరకై ఏ పాపం ఎరగనటువంటి నీవు, ఏ దోషము ఎరగనటువంటి నీవు పాపులమైనటువంటి మా కొరకు కలవరసులో ప్రాణం పెట్టి మరణం పొంది పాతి పెట్టబడి 3వ దిన మృతిని జయించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి దేవుడు అయినటువంటి నీవు, సజీవుడైనటువంటి నీవు ప్రభువా, మరణమును నిరప్తము చేసి జీవమును ప్రదానము చేసినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రం. ఇదిగో నీ నామనందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇదిగో విమోచనం అనగా పాప క్షమాపణ, మరణం పైన అధికారం కలిగినటువంటి దేవా నీవు తిరిగి లేస్తారు. ప్రభువా నీ సాక్షిగా జీవించిన జీవితమును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఈ లోక యాత్రను వదిలి ఇదిగో మా ప్రభువా నీ సన్నిధానం చేరిన బిడ్డను నువ్వు చేర్చుకొని ఉంటున్నావు. ఇప్పుడు ఆమె నీ సన్నిధానంలో ఉంటుండగా విడిచి వెళ్ళిన కుటుంబం బట్టి ప్రభువా కావలసిన ఆదరణ ప్రభైనటువంటి యేసుక్రీస్తునందు దయచేయమని, ఇంతవరకు కార్యం అంతట్లో కూడా నీవు చూపిన కృప అంతటిని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా మరి ఇదిగో ఈ దేహంను మా ప్రభా సమాధిలో తీసుకుంటుండగా మీరే కార్యమునంతటినీ సంపూర్తి చేసి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందమని, చేరువచ్చిన ప్రియులందరికీ ఆదరణ కలగజేయమని, ఒక సత్యాన్ని గ్రహించాలని ప్రభువా నీవు ఇదిగో రత్నం మా కోరుచూ ఉంటున్నది. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులైనట్లుగా అందరినీ మీరు రక్షించుమని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామాన స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తీర్చండి. ఇద్దరు పట్టుకురా, ఇద్దరు ఇద్దరిద్దరు పట్టుకుంటా. మీరు బ్యాలెన్స్ గా పట్టుకోండి. రెండు మాటలు ఏంటంటే ఇప్పుడు దైవ గ్రంథంలో నుండి ప్రభుత్వ ప్రియులారా, కొన్ని కార్యక్రమంలో వచ్చినప్పుడు సోదరి రత్నం గారు కలిశారన్న, చాలా కాలంగా కలిశారని ఆమె చాలా సంతోషంగా మాట్లాడింది. మరి ఈనాడు ఆమె భూస్థాపన కార్యక్రమం వచ్చాము కాబట్టి రేపు మంది కాదు, ఈరోజే మంది నిరుతమైనమైతే దేవుని మహత్వం బట్టి ఈనాడు సజీలుగా ఉన్నాం. కాబట్టి ఎంతకాలం పుట్టామనేది మాకు తెలియదు. కాబట్టి ఆయన పిలుపు వచ్చినప్పుడు మనం అందరూ కోల్సింది. దేవుని నమ్మిన వాళ్ళు ధన్యులు కనుక రత్నమ్మ ప్రభువుని గట్టిగా నమ్మింది, విశ్వసించింది, ప్రభునందు నిద్రించింది కనుక ప్రభు మరి 2వ రాకడలో ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఆమెను వెంటబెట్టుకొని వస్తారు. ఆ సమయంలో వాక్యం చెప్పేదంటే అప్పుడు సజీలుగా ఉన్న వారు మారు మూసుకొని ఆకాశ మండలంలో అన్ని ప్రభుని ఎదుర్కొంటామని, కాగా సదాకాలం మన ప్రభుత్వం కూడా ఉంటామని
ప్రభు మాటను బట్టి మనం ఆదరణతో పొందుతున్నాం. కాబట్టి దేవుని వాక్కులో చెప్పిన ప్రకారంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చదివి మంచి కప్పిద్దాం. మరణమైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవు. కాబట్టి మంటి వారిగా దేవుడు మంటితోనే మానవుని నిర్మాణం చేశాడు కనుక, కాబట్టి ఆదాము పాపం చేసిన తర్వాత మరణాన్ని కొని తెచ్చాడు. ఆ మరణము మనుషులందరి మీద వెళ్తూ ఉంది. అయితే మరణము తప్పించడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చారు. విలువలో ఆయన మరణాన్ని విధంగా చేశారు కనుక ఇప్పుడు నమ్మిన వారు ధన్యులుగా చేయబడ్డారు. వారు విశ్రాంతిలో ప్రవేశించారు. వారు నిత్య జీవంలో సదాకాలం ప్రభు రాజ్యం ఉంటారు కనుక సోదరి రత్నం గారు ప్రభుత్వం విశ్వసించి తన విశ్వాసం కాపాడుతుంది కనుక, కాబట్టి మన్నైనది మంటికి చేరును కనుక ఆ మట్టి దేహాన్ని अभी वंश और एक है देख, और एक बैग है దూరుగాను वो छुट्टा फूल का, हाँ वो दे दे, वो बाद में रखेगा, वो बाद में रखेगा, ये छुट्टा फूल दे दे। దాన్ని బట్టి ఆమె ఒకసారి కొంతరాన్ని మనం చూస్తాం. बुकेस है ना, हाँ वो खुला वाला दे दो, खुला वाला दे दो। हाँ मेरे के लाजर लाजर वो बाद में डाल, सब होने के बाद। उधर उनको दे भूषण हाँ परसों डाल